అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? లేవగానే వాక్యం చదువుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నాడు దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి? మరి కింద కామెంట్లో తెలియపరచండి. దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అని. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనము దేవునితో పోరాడాలండి. యాకోబు రాత్రంతా పెనుగులాడాడు కదా. దేని కొరకు? దేవుడు ఆశీర్వాదం కొరకు, బ్లెస్సింగ్ కొరకు కదా. రాత్రంతా పెనుగులాడాడు. అక్కడ దేవుడు దూత తెల్లవారుతుంది నన్ను వెళ్ళనిమ్ము అన్నప్పటికీ కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను ఇక్కడి నుంచి పోనియ్యను అని బతిమాలాడు, పెనుగులాడాడు. దేవుడు తను ఆశీర్వదించే వరకు కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుని ఆశీర్వాదం కావాలి అంటే నేను కూడా యాకోబు గారి వలె పెనుగులాడాలి, దేవునితో పోరాడాలి. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలంటే ఏం చేస్తాం? పోరాడతాం, కష్టపడతాం. ఒక జాబ్ అన్నా, ఒక స్టడీలో మంచి ర్యాంక్ అన్నా, జీవితంలో ఒక సక్సెస్ కావాలన్నా పోరాడతాం దాని గురించి. అలాగే దేవునికి ఆశీర్వాదం మనకు కావాలంటే మనం పోరాడాలి ప్రార్థనలో. యాకోబు ఎలాగైతే దేవుడు ఆశీర్వదించే వరకు కూడా విడిచిపెట్టలేదు, ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే యాకోబు వల్లే ప్రార్థనలో పోరాడు. యాకోబు వల్లే నన్ను కూడా ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా అని ప్రార్థించు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఒక ఉపమానం చెప్తారు, విసుకక ఎలా ప్రార్థించాలా అని. ఒక విధవరాలు గురించి చెప్తూ ఒక న్యాయాధిపతి గురించి చెప్తాడు. అక్కడ విధవరాలు న్యాయం పొందుకునే వరకు కూడా ఆ న్యాయాధిపతి దగ్గరికి మాటిమాటికి వెళ్తానే ఉంది. ఆ న్యాయాధిపతి అన్యాయం చేసే వ్యక్తి, న్యాయం చేసే వ్యక్తి కాదు. కానీ ఆమె న్యాయం పొందుకునే వరకు కూడా మాటిమాటికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతానే ఉంది, నాకు న్యాయం చేయి అని. ఆ న్యాయాధిపతి విసుకొచ్చి ఇంకా ఆమెకు న్యాయం చేసి పంపించేద్దాము, ఇంకేమి నన్ను విడిచిపెట్టేలాగా లేదు అని అన్యాయం చేసే న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేసి పంపించాడు అని దేవుడు శిష్యులకు ఉపమానం చెప్తారు. అదే విధంగా మనం కూడా విసుకగా ప్రార్థన చేయాలి అని. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదం పొందుకునే వరకు కూడా విసుకక ప్రార్థన చేయి. ఆనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా అతి త్వరలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానం నమ్మినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరణాత.